ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారబోతున్నాడా? మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నాడా? ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రీసెంట్గా దానం నాగేందర్ చేసిన కామెంట్స్ సీఎం కూడా సీరియస్ అయినాడు ఆ కామెంట్స్ పైన. ఇంతకీ దానం నాగేందర్ ఏం కామెంట్స్ చేసిండు? బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు, ఏ బై ఎలక్షన్ ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఉప ఎన్నికకు నేనేం భయపడతలేను, ఆల్రెడీ దీనికి రిజైన్ చేస్తే నేను మళ్ళీ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేసిన, నేను భయపడేది ఏంది, ఎప్పుడు కూడా భయపడను, నేను ఫైటర్ అని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడడం జరిగింది. అంతకుముందుకు హైడ్రా విషయంలో కూడా దానం నాగేందర్కి సంబంధించిన చాలా భూమి కబ్జా చేసిండు, హైడ్రా కూల్ చేస్తానంటే కాంగ్రెస్లో జాయిన్ అయినాడు దానం నాగేందర్ అని కూడా విన్నాం. పైగా రీసెంట్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ దానం నాగేందర్ ఇతర ఎమ్మెల్యేల పైన, బిడా మీరు బయట కూడా తిరగరు, నేను తలుచుకుంటాను అనే విధంగా దానం నాగేందర్ మాట్లాడినాడు. అంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం ఏంటి అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కానీ, ఒకవేళ నిజంగా మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే వీళ్ళ ఎమ్మెల్యేల పదవులు విష్ అయిపోతే ఏంది పరిస్థితి? దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడా లేదా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్కి హైదరాబాద్లో అంతా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్లో మన లోక్సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏం లేదు. సో అప్పుడు బీఆర్ఎస్ డౌన్ఫాల్ ఉండే, కానీ కాంగ్రెస్ మాత్రం గెలవలేదు, దానం నాగేందర్ ఇంపాక్ట్ ఏం లేదని అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అనే విధంగా ఉన్నాయి. సో కాంగ్రెస్ నుంచి నిల్చొని గెలిచే సత్తా దానం నాగేందర్కు ఉందా? ఒకవేళ కాంగ్రెస్ నుంచి నిల్చుంటే ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తారా? హైడ్రా పెద్ద మైనస్గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ భాగ్యనగరం ప్రజలు, ముఖ్యంగా ఖైరతాబాద్ సిటీ సెంటర్లో ఉంటుంది, అలాంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు, మిక్స్డ్ ప్రజలు ఉంటారు. వాళ్ళు నిజంగా దానం నాగేందర్కి ఓటేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. మరోవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయకుండా బీఆర్ఎస్ నుంచే పోటీ చేసే అవకాశం కానీ, పోటీ చేసే పని ఏర్పడితే ఏం చేస్తాడు దానం నాగేందర్? ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా రెడీగా ఉంది. సో ఏం జరుగుతుంది? దానం నాగేందర్ టైం అయితే అస్సలు బాగాలేదు. దీనిపైన దానం నాగేందర్ వైఖరి పైన కూడా, ఆయన మాట్లాడే మాటల పైన, ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని కూడా వింటున్నాం. మొన్న రీసెంట్గా చూస్తే ఒక ఇంటర్వ్యూలో దానం నాగేందర్ నిజంగా ఫార్ములా ఈ రేసులో హైదరాబాద్లో పెట్టడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పి ఆయన మాట్లాడాడు. అది కూడా కాంట్రవర్సీకి గురైనారు. దీనిపైన సీఎం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో.